నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బుడే కరాలపాటి వలి మాట్లాడుతూ గుండ్లపల్లిలో అమరావతి రాజధాని సంబరాలు అంబరాన్ని తాకాయని, పార్లమెంటు సభలో శాశ్వత రాజధానిగా అమరావతి ఆమోదంపై గ్రామ ప్రజలంతా కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అమరావతి రాజధానిగా ఆమోదం తెలిపినందుకు లోక్సభకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. షేక్ ఫకీర్ అహ్మద్, డాక్టర్ బుడే, ఉళ్లపల్లి గ్రామం, నకిరికల్ మండలం, మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని. మరి మా నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు ఇలా గుళ్లపల్లి గ్రామంలోని ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకున్నాం. అంటే మన అమరావతిని లోక్సభ, రాజ్యసభ ఆమోదించటం ఇది మన కళ. ఇవాళ మన కళ నిజమైంది. అలా ఆ విధంగా మన రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పండుగ చేసుకోవాల్సిన కార్యక్రమం. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాల నుంచి దీనికోసం అహర్నిశలు మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మన రాష్ట్రం మీద ఎంతో సానుకూలంగా స్పందించి మన రాష్ట్రానికి రాజధాని అమరావతిని ప్రకటించడం లోక్సభ, రాష్ట్రసభలో హర్షదాయకం. 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్ పార్టీ జగన్ అది 3 ముక్కలాటలాడి ఇవాళ మన కూటమి వచ్చిన తర్వాత 2024 నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 ఉమ్మడి అది ఇవాళ 28వ తారీఖు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని 1వ తారీఖు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి ఇవాళ అసెంబ్లీలో బిల్లు, పార్లమెంట్ లో 2వ తారీఖు బిల్లు పాస్ చేసుకున్న శుభ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా అందరికీ సందర్భంగా ఒక పండుగ సందర్భంగా మనం అందరం కలిసి ఇవాళ ఏకైక రాజధాని అమరావతి అనుకొని ఇవాళ పండుగ రూపంలో చేసుకుంటూ ఈ 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద 29,000 రైతులు మనకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పుణ్యం వల్లనే, వాళ్ళకు కూడా మనం అందరూ సపోర్ట్ వల్లనే ఈ రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అయిందనే సందర్భంగా మన అందరికీ వాళ్ళందరూ కృతజ్ఞతగా తెలుపుకుంటూ